ఇప్పుడు తెలంగాణ కొట్లాడి సాధించుకున్నామంటే అది ఆషామాషి విషయం కాదు. గత పాలకులు 1956 సంవత్సరంలో ఎవరైతే ఆనాడు ఢిల్లీ పెద్దలు మనల్ని మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో మెర్జ్ చేయడం వల్ల మనము దశాబ్దాల కాలం పాటు అణిచివేతకు గురైనాం. తెలంగాణ బిడ్డలు అవస్థలు పడ్డారు. నీళ్లు లేక నిధులు లేక మన తెలంగాణ బిడ్డలు పడ్డ శ్రమని మన శ్రమ దోపిడీ కూడా ఆంధ్ర వాళ్ళు చేసుకోవడం జరిగింది. మన నీళ్ళని మన నిధులని వాళ్ళు తరలించుకపోతూ ఉంటే ఎవ్వరు కూడా అడిగే దిక్కు లేక తెలంగాణ బిడ్డలు మొత్తం చెల్లాచెదరమై విదేశాలకు వెళ్ళి అక్కడ దెబ్బలు తిని సొంతం జిల్లాలను వదిలి పొలాలను వదిలి ఈడ సిటీకి వచ్చి ఇక్కడ ఆంధ్ర వాళ్ళ బానిసత్వానికి గురైపోయి మొత్తం తెలంగాణ దిక్కుచోతని పరిస్థితిలో గడపడం జరిగింది. అదేవిధంగా 2001 సంవత్సరంలో కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణ రావాల్సిందే అనే నినాదంతో ఆయన ముందుకొచ్చేసి ఏప్రిల్ 27వ తేదీ నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి నేను గినక ఈ యొక్క గులాబీ జెండాని కిందికి దింపితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి సింహగర్జన కరీంనగర్లో తెలిపితేనే ఆయాల నుంచి పోరాడి కనీసం ఒక దాదాపుగా కొన్ని వందల మంది ప్రాణ త్యాగాల పునాదులపై ఏర్పడ్డది ఈ తెలంగాణ రాష్ట్రం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా దశాబ్దాల పాటు ఏలి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆర్థిక వనరులను మొత్తం దోసుకపోయి మన పైసలు మన శ్రమ మొత్తం తీసుకుపోయి ఆంధ్ర వాళ్ళు తింటా ఉంటే అప్పుడున్న కాంగ్రెస్ లీడర్లు అప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు కనీసం సోయి లేక ఇక్కడ ప్రాజెక్టులు కట్టలేక ఇక్కడ మనకు ప్రజలకు కనీసం సంక్షేమ పథకాలు అందియలేక వాళ్ళు చితికల పడితే ఆ యొక్క ప్రజలు పడుతున్న గోసని కేసీఆర్ గారు చూసి ఇది మనం కొట్లాడి తెచ్చుకుంటేనే మన స్వరాష్ట్రంలో మనకి న్యాయం జరుగుతుందనే భావనతోని పిడికెలు మందితో మొదలుపెట్టిన ఉద్యమాన్ని 4 కోట్ల మంది ప్రజలకు చేర్చడం జరిగింది. అది ఆషామాషి విషయం కాదు. ప్రజలందరూ రగిలిపోయారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీతో సహా అందరూ ఏకతాటిపై వచ్చేసి బిడ్డ తెలంగాణ ఇస్తారా లేకుంటే మీరు సస్తారా అంటే ఢిల్లీ పెద్దలు ఆయన 2009లో ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ ఫార్మేషన్ మేము మొదలు పెడుతున్నామని చెప్పేసి మళ్ళా దోకాతనం చేయడం వల్ల కేసీఆర్ గారు ఖచ్చితంగా ముక్కవోని దీక్షతో చావు నోట్లో తలబెట్టి ఖచ్చితంగా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆయాల మరి ఖచ్చితంగా మనం ఉద్యమకారులని గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉన్నది.